సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. మ్యాచ్ నెంబర్ 60 ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య జరగబోతుంది మ్యాచ్. కోల్కతా వేదికగా జరుగుతున్నటువంటి మ్యాచ్లో ఇరు జట్ల బలాబలాలేంటి, ఎవరు గెలిచే అవకాశం ఉంది, మ్యాచ్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సాయి. సార్, కేకేఆర్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అనుకుంటా ఇది. గెలిస్తే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఛాన్స్ ఉంటుంది, ఓడితే ఎలిమినేషన్ అయ్యేటువంటి పరిస్థితి. సో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ఇరు జట్ల మధ్య బలాబలాలు చూస్తే ఏ రకంగా ఉన్నాయి? మీరు చెప్పినట్టు కేకేఆర్కి ఇప్పుడు 9 పాయింట్స్ ఉన్నాయి ఫ్రమ్ 11 మ్యాచెస్. మిగతా 3 మ్యాచ్లు గెలిచినా కూడా దే విల్ ఎండ్ అప్ విత్ 15 పాయింట్స్. ఆల్రెడీ మీరు పాయింట్స్ టేబుల్లో చూస్తే రెండు టీమ్స్కి 16 పాయింట్స్, ఆర్సీబీ అండ్ గుజరాత్ టైటన్స్. అలాంటప్పుడు వాళ్ళు 15 పాయింట్స్తో కూడా వెళ్ళడం కష్టం. అన్ని మ్యాచ్లు గెలిచినా కూడా కష్టమే, బట్ అన్ని మ్యాచ్లు గెలిస్తే వాళ్ళకి ఆ ఛాన్స్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఛాన్స్. మిగతా టీం సరిగ్గా ఆడకపోతే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఇట్ ఇస్ అ మస్ట్ విన్ మ్యాచ్ ఫర్ దెమ్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మరి గుజరాత్ టైటన్స్కి ఏంటంటే, గుజరాత్ టైటన్స్ ఆల్రెడీ వాళ్ళు క్వాలిఫై అయినట్టే లెక్క, 16 పాయింట్స్ ఉన్నాయి. ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళ పేరు పక్కన క్యూ అనే మార్క్ వస్తుంది, క్వాలిఫైడ్ అని చెప్పి. సో వాళ్ళు అఫీషియల్గా క్వాలిఫై అయినట్టు అవుతారు. అంతేకాకుండా టాప్ 2 ఫినిష్ కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే 18 పాయింట్స్ అంటే 18 పాయింట్స్ వచ్చిన టీము ఖచ్చితంగా టాప్ 2లో ఉండే అవకాశం. సో అందుకని వాళ్ళకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. సో రెండు టీమ్స్ కూడా విజయం కోసం శాయశక్తుల ప్రయత్నం చేస్తాయి ఈ మ్యాచ్లోనే అనుకోవచ్చు. సో ఈరోజు మ్యాచ్లో ఎలా ఉండబోతుంది అంటే 200 స్కోర్ వచ్చే అవకాశం ఉందా? రెండు జట్ల బ్యాటింగ్ బలాలను చూస్తే ఏ జట్టు కొంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది? అంటే కోల్కతా ఈ సీజన్లో అంత హై స్కోరింగ్గా మనకు కనబడలేదు. కానీ ఏంటంటే అక్కడ చాలా గ్యాప్ వచ్చింది. అక్కడ వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ కారణంగా అక్కడ దాదాపు 4 రోజులుగా మ్యాచ్లు జరగలేదు. చాలా గ్యాప్ తర్వాత మ్యాచ్లు జరుగుతాయి. సో గ్రౌండ్స్మెన్కి, క్యూరేటర్కి చాలా టైం ఉంటుంది పిచ్ని ప్రిపేర్ చేయడానికి. సో బాగా వాటరింగ్ చేసి హార్డ్ పిచ్ తయారు చేసి ఉంటారు. సో ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ఆ పిచ్ బ్యాటింగ్ బాగా అనుకూలించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్ కూడా చాలా చిన్న గ్రౌండ్ అది, 6లు ఈజీగా వెళ్తాయి. అవుట్ఫీల్డ్ కూడా చాలా క్విక్ అవుట్ఫీల్డ్ ఉంటుంది అక్కడ. సో హై స్కోరింగ్ మ్యాచ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రెండు జట్ల బ్యాటింగ్ బలాలు చూస్తే ఎలా చూడొచ్చు సార్? అంటే ఇప్పుడు జీటీ స్ట్రాంగ్గా ఉందా బ్యాటింగ్ లైనప్లో, లేకుంటే కేకేఆర్ స్ట్రాంగ్గా ఉందా? అన్డౌటెడ్లీ జీటీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అయితే వాళ్ళ స్ట్రెంత్ అంతా కూడా టాప్ 3 మీద డిపెండ్ అవుతుంది. శుభ్మన్ గిల్ వాళ్ళ కెప్టెన్, అలాగే సాయి సుదర్శన్ అండ్ జాస్ బట్లర్. ప్లస్ ఇటీవల లాస్ట్ 3 మ్యాచెస్లో వాషింగ్టన్ సుందర్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. అతను మంచి ఫినిషింగ్ ఇస్తున్నాడు. తర్వాత మీకు ఈ టాప్ 3 తొందరగా అవుట్ అయినా కూడా టీంని అతను ఆదుకుంటున్న పరిస్థితి మనం చూసాం. అలాగే జేసన్ హోల్డర్ కూడా ఒక ఆల్రౌండ్ ఎబిలిటీ చూపిస్తున్నాడు. సో వాళ్ళు జనరల్లీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద బ్యాటింగ్. ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళు ఏంటంటే బాగా బ్యాటింగ్ అనుకూలమైన పిచ్ మీద కూడా ఆడగలరు, లేదు బౌలర్స్కి చాలా హెల్ప్ ఉన్నదని పిచ్ మీద కూడా టెస్ట్ మ్యాచ్ స్టైల్లో ఆడి సాయి సుదర్శన్ కానీ గిల్ కానీ వాళ్ళు టీంకి ఒక రెస్పెక్టబుల్ స్కోర్ ఇచ్చే అవకాశం ఉంది. వేరేజ్ మీరు ఇటు కేకేఆర్ విషయానికి వస్తే రింకు సింగ్ మినహా ఎవరు ఫామ్లో లేరు, ఇంక్లూడింగ్ వాళ్ళ కెప్టెన్ రహానేతో సహా అందరూ కూడా చాలా ఇన్కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నారు. క్యామరన్ గ్రీన్ కానీ వీళ్ళందరూ కూడా డిసప్పాయింట్ చేస్తున్నారు టీంలో బ్యాటింగ్ విషయంలో చాలా సీరియస్ ప్రాబ్లం ఉంది. ఫినాలన్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు, కానీ ఏంటంటే బాగా ఫ్లాట్ వికెట్స్ మీద అతను బాగా ఆడతాడేమో అని అనిపిస్తుంది. ఇక్కడ కానీ కండిషన్స్ అనుకూలంగా ఉంటే ఫినాలన్ బాగా ఆడే అవకాశం ఉంది, బ్యాటింగ్ అనుకూలంగా ఉంటే. బట్ అదర్వైజ్ దే ఆర్ వెరీ వెరీ వీక్ ఇన్ బ్యాటింగ్. అందుకనే వాళ్ళు ఇలాంటి ఒక కష్టమైన సిచ్యుయేషన్లో ఉన్నారు ఈసారి. సో బౌలింగ్ విభాగాన్ని చూస్తే ఏది స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు సార్? కేకేఆరా లేకుంటే జీటీనా? రెండు బౌలింగ్ విభాగాన్ని కంపేర్ చేస్తే ఏది బాగుంది? బౌలింగ్లో కూడా వితౌట్ ఎనీ డౌట్ జీటీ గుజరాత్ టైటన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ముఖ్యంగా రబాడా అండ్ సిరాజ్ పవర్ ప్లేలో మొత్తం ఓవర్లు వాళ్ళు వేస్తున్నారు. 6 ఓవర్ల వికెట్స్ ఇస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ మనం ఎస్ఆర్హెచ్కి అగేన్స్ట్గా చూసాం. వీళ్ళిద్దరూ పవర్ ప్లేలో 3 ఓవర్లు వేసి 4 వికెట్లు పడగొట్టారు. అండ్ ఎస్ఆర్హెచ్ మేనేజ్ టు స్కోర్ జస్ట్ 34 రన్స్. సో పవర్ ప్లేలో 34 for 4కి రెస్ట్రిక్ట్ చేసగలిగారు. ఆ తర్వాత వాళ్ళు రికవర్ కాలేదు. సో వాళ్ళిద్దరూ ప్రధానమైన స్ట్రెంత్. ఫాస్ట్ బౌలర్స్ హంట్ ఇన్ పేర్స్ అని చెప్తాం కదా, వాళ్ళిద్దరు కలిసి ఒక జోడీగా బ్రహ్మాండంగా వికెట్లు తీస్తున్నారు. 25 వికెట్స్ తీశారు ఈ సీజన్లో వాళ్ళు. పవర్ ప్లేలో మరే టీం తీనని ఎక్కువ వికెట్లు వాళ్ళు 25 వికెట్స్ ఈ సీజన్లో తీశారు. తర్వాత జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ వీళ్ళందరూ కూడా బాగా బౌలింగ్ చేస్తున్నారు. సో దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ బౌలింగ్ డిపార్ట్మెంట్. బౌలింగ్ డిప్ విషయంలో వంక పెట్టడానికే లేదు. వేరేజ్ మీరు ఇక్కడ కేకేఆర్ విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి ఆడినంతకాలం వరుసగా వాళ్ళు 4 మ్యాచ్లు గెలిచారు. ఫామ్లోకి వచ్చి వరుణ్ చక్రవర్తి 4 మ్యాచ్ల్లో మంచి బౌలింగ్ వేశాడు. అతను సునీల్ నారాయణ్ మంచి తోడ్పాటు అందించాడు. ఇద్దరు స్పిన్ ట్విన్స్ కలిసి
వరుసగా 4 మ్యాచ్లు గెలిపించారు. కానీ లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీతో జరిగిన లాస్ట్ మ్యాచ్లో వరుణ్కి గాయమైంది. ఆ మ్యాచ్ అతను ఆడలేదు. ఆ మ్యాచ్ మళ్ళీ ఓడిపోయారు వాళ్ళు. మళ్ళీ పరాజయాలు బాట పట్టారు వాళ్ళు. సో వాళ్ళ బౌలింగ్లో ఆ స్పిన్నర్స్ ఇద్దరు బాగా బౌలింగ్ చేస్తేనే వాళ్ళు గెలుస్తారు. కార్తిక్ త్యాగి ఈస్ డూయింగ్ వెల్, మంచి పేస్తో బౌలింగ్ చేస్తున్నాడు. బట్ మిగతా బౌలింగ్ చాలా అన్ఇంప్రెసివ్గా ఉంది. అనుకూల్ రాయ్ కొంతవరకు బెటర్, కానీ బౌలింగ్లో కూడా వాళ్ళకి దే హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని చెప్పాలి. సో ఫైనల్గా ఈరోజు మ్యాచ్లో గెలిచే అవకాశం ఎవరికి ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు? గుజరాత్కి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేకేఆర్కి హోమ్ అడ్వాంటేజ్ కూడా మనకు కనబడలేదు. 3 హోమ్ మ్యాచెస్ ఆడితే వాళ్ళు దాంట్లో ఒక్కటి మాత్రం గెలిచారు. సో హోమ్ అడ్వాంటేజ్ కూడా వాళ్ళకి ఉన్నట్టుగా మనకు లేదు. బట్ ఏంటంటే చెప్పలేము మనం. ఫినాలన్ లాంటి వాళ్ళు బ్యాటింగ్ బాగా అనుకూలంగా ఉండి ఫినాలన్ లాంటి వాళ్ళు క్లిక్ అయితే, బికాజ్ ఈజ్ ఎన్ ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. అతను బాగా ఆడితే మ్యాచ్ ఎగరేసుకుపోయే టైప్ ఆఫ్ ప్లేయర్ అతను. సో ఫినాలన్, రిక్కు సింగ్ లాంటి వాళ్ళు బాగా బ్యాటింగ్ చేస్తే, అలాగే బౌలింగ్లో సునీల్ నారాయణ్ ఈ మ్యాచ్లో కూడా వరుణ్ చక్రవర్తి ఆడే అవకాశాలు కనబడలేదు. సునీల్ నారాయణ్ అనుకో మంచి బౌలింగ్ చేస్తే వాళ్ళు ఏమైనా అప్సెట్ క్రియేట్ చేయొచ్చు. కానీ గుజరాత్ టైటన్స్ వరుసగా 5 మ్యాచ్లు గెలిచి 5 మ్యాచెస్ గెలిచి సూపర్ ఫామ్లో ఉన్నారు. సో ఈ మ్యాచ్ కూడా గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్ళాలన్న మంచి ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి ఐ థింక్ దే విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది ఈరోజు జరగబోతున్నటువంటి మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ జీటీ మధ్య మంచి పోరైతే కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈడెన్ గార్డెన్లో జరగబోతున్నటువంటి మ్యాచ్లు మరి ఫలితం ఏ రకంగా ఉండబోతుంది అనేది వేచి చూద్దాం.